హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెస్సీతో. మళ్ళీ ఈ వీడియో ద్వారా మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల నేను వీడియోస్ పెట్టలేదు. మళ్ళీ ఇదిగో చూడండి, ఇలాంటి యమ్మీ రెసిపీతో మిమ్మల్ని కలుసుకుంటున్నాను. పాలక్ పన్నీర్ రెసిపీని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అయితే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది నేను మా కిచెన్లో పెంచుకుంటున్న మనీ ప్లాంట్ అండి. తర్వాత నేను పాలకూర తీసుకున్నాను. ఇది చిన్న ఆకులున్న బేబీ స్పినాచ్. ఈ పాలకూర క్వాంటిటీ వచ్చేసి మాకు బాక్స్లో ఉంటుందండి. మన ఇండియాలో అయితే మనకి ఒక 3 పెద్ద కట్టలంత పాలకూర అయితే ఉంటుంది. పాలకూరని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నానండి. ఇది 400 గ్రామ్స్ ఉంది. పన్నీర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకున్నాను. తర్వాత ఒక 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఒక 2 లవంగాలు, ఒక స్పూన్ షాజీరా, అలాగే ఒక యాలుక్కాయ తీసుకున్నాను. చాలా తక్కువ మసాలాలు వేసుకుంటున్నానండి. అలా వేసుకుంటేనే ఈ పాలక్ పన్నీర్ టేస్టీగా కమ్మగా ఉంటుంది. తర్వాత ఒక 3 వెల్లుల్లి, అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్కను కూడా తీసుకున్నానండి. ఒక 10 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. మన కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నానండి. ఇప్పుడైతే తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ హీట్ చేస్తున్నానండి. ఈ వాటర్లో ఇప్పుడు మనం కడిగిన ఈ పాలకూరని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు ఈ వేడి నీటిలో ఉంచి తర్వాత దాన్ని చల్లటి నీటిలోకి మార్చుకోవాలి. దీన్ని బ్లాంచింగ్ అంటారు. చూడండి, పాలకూరని యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పాలకూర అనేది సాఫ్ట్గా మెత్తగా మనకి పేస్ట్ లాగా అవుతుంది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు. అందుకని కంపల్సరీగా ఇలా పాలక్ పన్నీర్ చేసే ముందు పాలకూరని వేడి నీటిలో ఒక 2 నిమిషాలు వేసుకొని అవి కొంచెం మెత్తబడ్డాక తీసి చల్లటి వాటర్లో వేసుకోవాలి. ఇలా మొత్తం పాలకూరని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక గరిటె పెట్టి పాలకూరని ఇలా హాట్ వాటర్లోకి మునిగే వరకు ఇలా ఉంచాలండి. పాలకూర సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్గా అయిన తర్వాత దాన్ని తీసి చల్లటి వాటర్లో వేసుకుంటాను. పాలకూరను మరీ మెత్తగా ఉడికించేయకూడదండి. చూడండి, పాలకూర కొంచెం సాఫ్ట్గా అయింది. ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాలకూరని నేను ఒక చిల్లుల గరిటె పెట్టి ఇలా నేను పక్కన కూల్ వాటర్ పెట్టుకున్నాను ఒక గిన్నెలో, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా మొత్తం పాలకూరని చల్లటి వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాలు ఈ కూల్ వాటర్లో ఉంచిన తర్వాత దీన్ని మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాము. పాలకూరని నేను కూల్ వాటర్లో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచానండి. తర్వాత పాలకూరని నేను ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనికి అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కలిపి మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటాను. ఇలా హాట్ వాటర్లో వేసి మరలా కూల్ వాటర్లో వేసి తర్వాత గ్రైండ్ చేయడం వల్ల పాలకూర అనేది పీచుగా లేకుండా చక్కగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ అవుతుంది. తర్వాత నేను దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఈ రెసిపీలో నేను ఎర్రకారం అంటే మన చిల్లీ పౌడర్ని యాడ్ చేయట్లేదండి. ఘాటు మొత్తం నేను పచ్చిమిరపకాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితోనే నేను మనకి కూరలో ఉన్న కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను. అలా చేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది పాలక్ పన్నీర్. అందుకని మన కారానికి తగినట్లుగా మనం
అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే ఒక 3 వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసి వేసుకున్నాను. ఈ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటే అల్లం చక్కగా గ్రైండ్ అయిపోతుందండి, మెత్తగా పేస్ట్ లాగా. ఇలా బ్లాంచ్ చేసిన పాలకూర అంటే ఉడికించుకున్న పాలకూర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిని వేసుకొని దీన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఉప్పు వేయకూడదు, అలాగే వాటర్ కూడా యాడ్ చేయకుండా దీన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, పాలకూరని ఇలా స్మూత్గా పేస్ట్ లాగా ఈ కన్సిస్టెన్సీలోకి మనం గ్రైండ్ చేసుకోవాలండి. చాలా స్మూత్గా ఉండాలి, అప్పుడే పాలక్ పనీర్ చాలా టేస్టీగా వస్తుంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ని నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ని నేను మిక్సీ జార్లో వేసుకొని వాటిని మెత్తగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, టొమాటోస్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పన్నీర్ని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు పన్నీర్ని నేను ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ ఆర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా వీటిని ఫ్రై చేసుకుంటాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నేను దీంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటుంది. ఇది ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను దీంట్లో పన్నీర్ ముక్కలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లోకి వేయించుకుంటాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా నేను ఒక్కొక్కటిగా పన్నీర్ ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ వీటిని వేయించుకుంటాను. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పన్నీర్ని వేయించుకోవాలండి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. వాటి టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది పాడైపోతుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు జాగ్రత్తగా వాటిని 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, పన్నీర్ ముక్కలన్నీ చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అదే ఆయిల్లో, ఇందాక వేసుకున్న ఆయిల్లోనే నేను మళ్ళీ కొత్తగా ఆయిల్ అయితే యాడ్ చేయలేదండి, దాంట్లోనే ఈ మసాలా దినుసుల్ని వేసుకుంటున్నాను. చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2, ఒక 2 లవంగాలు, ఒక యాలుక్కాయ, అలాగే ఒక స్పూను షాజీరా కూడా వేసుకొని వీటిని లైట్గా 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఆనియన్స్ని వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. ఇప్పుడు నేను దీంట్లోకి టొమాటో పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ను ఈ గ్రేవీలోకి యాడ్ చేశాను. ఈ టొమాటో పేస్ట్ను బాగా కలుపుతూ వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయి దీనిలోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఈ టొమాటో పేస్ట్ను చక్కగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ వేగేటప్పుడు నేను 1 స్పూను కసూరి మేతిని ఇలా నలుపుకుంటూ మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఈ గ్రేవీలోకి వేసుకుంటున్నానండి. ఏ పన్నీర్ డిష్కైనా కసూరి మేతి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ను ఇస్తుంది. అందుకని నేను ఈ టొమాటోస్ పూర్తిగా ఉడకక ముందే మధ్యలో ఇలా కసూరి మేతిని కూడా వేసుకున్నాను. కసూరి మేతిని కూడా వేసుకొని ఈ టొమాటో మిశ్రమం అనేది దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, టొమాటో పేస్ట్ చక్కగా ఉడికిపోయి ఆయిల్ బయటికి వస్తుందండి. ఇప్పుడు నేను దీంట్లోకి మనం పాలకూర పేస్ట్ను గ్రైండ్ చేసుకున్నాం కదా, స్మూత్ పేస్ట్ లాగా, ఆ పేస్ట్ను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ పాలకూర పేస్ట్ను వేసుకొని ఈ పాలకూర పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఈ ఆయిల్లో ఈ మిశ్రమంలో ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి.
ఈ పాలకూర చక్కగా ఉడికిపోయి ఈ మిశ్రమం అనేది దగ్గర పడాలి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి ఇవన్నీ పచ్చి వాసన పోయి ఈ పాలకూర కూడా దగ్గర పడుతుంది. అప్పటి వరకు ఈ పాలకూరను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లోకి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని తగినంత వాటర్ దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత నేను దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇంతవరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. పాలకూరలో నార్మల్గా సాల్ట్ ఉంటుంది కొంచెం, అందుకని సాల్ట్ జాగ్రత్తగా చాలా తక్కువ వేసుకోవాలండి. అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు. నేను 1 స్పూన్ మీద కొంచెం వేసుకున్నాను, అంటే 1.25 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. నాకైతే ఈ సాల్ట్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి. మళ్ళీ యాడ్ చేసే అవసరం రాలేదు. ఇలా సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమంలోకి సాల్ట్ కలిసేలాగా కలుపుకున్నాను. అలాగే మరికొన్ని వాటర్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఈ పాలకూర ఉడికిన తర్వాత గట్టి పడుతుంది. మనకి మంచి కన్సిస్టెన్సీ అనేది రావాలంటే కొన్ని వాటర్ వేసుకొని ఇలా మరీ చిక్కగా కాకుండా అలాగే మరీ పల్చగా కాకుండా ఇలా తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, పాలకూర చక్కగా దగ్గర పడిందండి. ఇప్పుడు నేను దీంట్లోకి మనం ముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, పన్నీర్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చాలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని ఈ గ్రేవీలోకి వేసుకొని ఈ గ్రేవీ ఈ పన్నీర్ పీసెస్కి పట్టేలాగా చక్కగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశానండి. పన్నీర్ పీసెస్ చక్కగా ఈ గ్రేవీలో ఉడికిపోయాయి. మనకి పన్నీర్కి మంచి పాలకూర ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి మంచి టేస్ట్గా ఉంటాయి పన్నీర్ పీసెస్. ఇప్పుడు నేను దీంట్లోకి ఫైనల్ ఇంగ్రీడియంట్ అయిన ఈ ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నానండి. క్రీమ్ వేసుకోవడం వల్ల ఈ పాలక్ పన్నీర్ మరింత టేస్టీగా ఉంటుంది. చాలా యమ్మీగా, చాలా సూపర్గా ఉంటుందండి. రోటీస్లోకి అలాగే బిర్యానీలోకి ఇది మంచి కాంబినేషన్ అండి. క్రీమ్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుందండి. లైట్గా ఇలా మిక్స్ చేయాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత గరిట స్పీడ్గా తిప్పకూడదండి. పన్నీర్ ముక్కలు అనేది సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లైట్గా ఇలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు దీన్ని ఉడికించుకొని తర్వాత సర్వ్ చేసేసుకుంటే టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ అండి. టేస్టీగా యమ్మీగా సూపర్గా ఉండే ఈ పాలక్ పన్నీర్ని నేను ఇలా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాను. రోటీస్లోకి, నాన్స్లోకి అలాగే బిర్యానీ రైస్లోకి ఈ కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. మేమైతే పుల్కాలోకి ఈ కర్రీని తీసుకొని చక్కగా ఎంజాయ్ చేసామండి. చాలా స్మూత్గా, సిల్కీగా, మంచి టేస్ట్తో ఈ కర్రీ సూపర్గా వచ్చిందండి. మరి ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్స్ నాకు పోస్ట్ చేయండి. గార్నిష్ కోసం మరలా 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని ఇలా వేసుకున్నానండి. పైన ఇలా క్రీమ్ వేసుకొని దీన్ని తీసుకుంటే చాలా యమ్మీగా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. అమెరికాలో మాకైతే చలికాలం వచ్చేసిందండి. చాలా చల్లగా ఉంటుంది. ఈ వెదర్లో చక్కగా రోటీస్, పుల్కాస్లోకి ఈ కర్రీ చేసుకొని చక్కగా వేడిగా తీసుకుంటుంటే ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయండి. విటమిన్ సి ఉంటుంది, అలాగే మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది, అలాగే పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి. మన హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్. Keep smiling and please stay tuned to me Jessito.